టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు, మాట్లాడడం లేదు అన్న వాళ్ళందరికీ కలిపి నిన్న ఒక్కసారిగా ఆయన సమాధానం చెప్పేశారు. ఏ ఒక్కరిని కూడా వదలలేదు. అందరికీ ఆన్సర్ చేసేసాడు. అందరికీ ఖర్చులకి ఇచ్చి పడేశాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆయన నిన్న మాట్లాడినటువంటి తీరు, అంటే అన్ని అంశాలను కూడా ఆయన అందులో టచ్ చేస్తూ వచ్చారు. ఎవరైతే ఏ ఏ ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. అంతేకాకుండా ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు. సైలెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని దిశానిర్దేశం చేశాడు. వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలంటే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సో ఓవరాల్గా చూస్తే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు చాలా హుందాతనంగా ఉన్నాయి. దాన్ని కూడా చాలామంది పాపం ట్రోల్స్ చేస్తున్నారు. అది వేరే విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా హైక్ కావాలన్నా, లేకపోతే వాళ్ళకి లైక్స్ కావాలన్నా, కామెంట్స్ కావాలన్నా, లేకపోతే వ్యూస్ కావాలన్నా పవన్ కళ్యాణ్‌ని తీసుకురావాలి. సో పవన్ కళ్యాణ్‌ని వాడుకుంటే తప్ప వాళ్ళకి వ్యూస్, కామెంట్స్, లైక్స్ రానటువంటి పరిస్థితి. వాళ్ళ సబ్జెక్ట్‌కి కూడా అంత శాంక్టిటీ ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ వాడుకుంటుంటారు. అది వేరే విషయం. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ నిన్న ఏం మాట్లాడారు? ఎస్పెషల్లీ సాయి కృష్ణకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక నేరస్తుడు నీకి ఏదో జరిగితే దాని మీద నేను స్పందించాలన్నా, దానికి కులాన్ని ఆపాదిస్తారా, పార్టీని ఆపాదిస్తారా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. చాలామంది పాపం ఇప్పుడు ఏమంటున్నారంటే సాయి కృష్ణ గురించి ఇలా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. కానీ అక్కడ ఆయన ఇంకో మాట మాట్లాడారు. ఆ విషయం ఏంటంటే సాయి కృష్ణ తల్లి గురించి ఆయన మాట్లాడారు. ఒక తల్లిగా ఆమెకు ఒక ప్రాథమిక హక్కు ఉంది. ఏంటి అంటే తన బిడ్డ కనిపించడం లేదు అని చెప్పేసి ఆ తల్లి తన ఆవేదనను తీసుకెళ్లి కోర్టుకు చెప్పుకునేటటువంటి ఒక హక్కుంది. పోలీసులకు చెప్పే హక్కుంది. కాబట్టి ఆమె పోలీసులకు చెప్పింది. అక్కడ చూడాల్సింది ఎవరు? ఏంటి? కనిపించకుండా పోయినటువంటి వ్యక్తి, కనిపించకుండా చేసినటువంటి పర్సన్. ఈ 2 అంశాలే చూడాలి. నేరము, అలాగే నేరం చేసినటువంటి వాళ్ళు, నిందితుడు, దాంతోపాటు బాధితుడు. వీళ్ళని మాత్రమే చూడాలి తప్ప అక్కడ కులాన్ని కానీ, అలాగే పార్టీలను కానీ, రాజకీయాలను కూడా చూడకూడదు అని చెబుతూ ఆ తల్లి ఆవేదనకి కూడా ఆయన అర్థాన్ని చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ తల్లి ప్రాథమిక హక్కు ఉందో ఆ హక్కును కాపాడడం కోసం ఇప్పుడు ప్రభుత్వం దీని మీద కమిటీ వేసింది. అంతేకాకుండా సిట్ని ఏర్పాటు చేసింది. తర్వాత విచారణ చేస్తుంది. అతని మీద కేసులు పెట్టింది సిఐ మీద. అంతేకాకుండా ఎవరెవరు దీన్ని అనకుండా దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అది వేరే విషయం. దాన్ని పక్కన పెడితే నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల విషయానికి వస్తే ఆయన అనేక రకాలైనటువంటి అంశాలని చాలా ఉటంకించారు. ఎస్పెషల్లీ కులం గురించి ఆయన మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కులం అనేటటువంటి ఒక బాంబును పేల్చి తద్వారా రాష్ట్రంలో ఒక బిగ్ పొలిటికల్ సౌండ్ చేసేటటువంటి ఒక కుట్ర జరుగుతోంది అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పగానే చెప్పారు. కేవలం ఈ కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసేందుకు అవసరమైనటువంటి పక్కా ప్లాన్స్ను ఏర్పాటు చేస్తున్నారు అనేది ఆయన నిన్న చెప్పినటువంటి పరిస్థితి. ఎస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితే ఉంది. వీలైతే కులం, లేకపోతే మతం, ఆ 2 కాకపోతే ప్రాంతం. ఈ 3 మీదే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేయాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి అంశానికి కూడా కులాన్ని తీసుకొచ్చి ముడిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కులం అనేటటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆలోచన మనుషుల్లో నుంచి వెళ్ళిపోవాలి. అందరం కూడా ఒకటే అనేటటువంటి ఆలోచన రావాలి అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కులానికి సంబంధించిన అంశాన్ని ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఎవరైనా సరే ఏదో మేము అధికారంలోకి వస్తాం, అలా చేసేస్తాం, ఇలా చేసేస్తాం అంటే మేము ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం. సో మీరు 3 ఏళ్ల తర్వాత ఒకవేళ వస్తే అధికారంలోకి రావాలేమో, ప్రజలు అంగీకరించి, ప్రజలు ఓట్లేసి, ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తారేమో. కానీ ఆల్రెడీ మేము అధికారంలో ఇంకో 3 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం. సో మీరు 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం కాబట్టి ఇప్పటి నుంచే బెదిరింపులు స్టార్ట్ చేశారు. కానీ మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం, ఇంకా 3 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం, మేము ఏమైనా చేయగలం అనేటటువంటి అంశాన్ని యాక్చువల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్ని ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే భయాందోళనకు గురి చేస్తున్నారో, ఎవరైతే జనాలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ లెక్కలన్నీ కూడా సరిచేస్తామని చెప్పేసి చెబుతూ, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. ఏదైనా ఒక ఇష్యూ జరిగినటువంటి సందర్భంలో ఆ ఇష్యూకి సంబంధించినటువంటి వాస్తవాలను చెప్పడంలో ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతున్నారు, ఎంపీలు ఫెయిల్ అవుతున్నారు. ఎవరు కూడా మాట్లాడటం లేదు. ఎందుకని మాట్లాడలేదు? నేను ఒక్కరిని వచ్చి మాట్లాడాలన్నా అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు 164 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరు స్పందిస్తున్నారు? ఎంతమంది మాట్లాడుతున్నారు? అవతలేమో కూటమికి సంబంధించిన విమర్శలు ఎక్కువ అవుతుంటే ఇక్కడ వాటికి అటాక్ చేయాల్సిందో లేకపోతే కౌంటర్ ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? సైలెంట్గా ఉండిపోతున్నారు. కారణం ఏంటంటే పాపం నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇది బిజీగా ఉన్నారనుకోవడం పొరపాటు. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజంగా ఎవరికైనా సరే రక్తం మరక్క తప్పదనమాట. ఏ విధంగా కబ్జాలు కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఏ విధంగా అక్కడ దోపిడీలు చేస్తున్నారు అనేటటువంటి దానికి ఆల్రెడీ రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. కనీసం ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి అండగా ఉంటూ జరిగినటువంటి అంశం ఏంటి అనేటువంటి దాని మీద మాట్లాడాల్సినటువంటి ఎమ్మెల్యేలు కూడా కనీసం సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ నిన్న రెస్పాండ్ అయ్యారు. దీంతో పాటు ఇంకొక మాట ఆయన మాట్లాడారు. ఏంటి అంటే, నేను హోంమంత్రి కాకపోవడం
నేరస్తులకి ఒక రకంగా చెప్పాలంటే మంచి చేసినట్టు అనేసి. సో, ఆయన హోమ్ మినిస్టర్ కాలేదు కాబట్టి సరైనటువంటి మార్గంలో వెళ్ళట్లేదు. అంటే నేను హోమ్ మినిస్టర్ అయితే వేరేగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఆయన ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పారు. గతంలో చెప్పినప్పుడు చాలామంది తీసుకొచ్చేసి పాపం హోమ్ మినిస్టర్ అనిత గారిని ఏదో ఆయన ఉద్దేశించి మాట్లాడారని చెప్పడం జరిగింది. సో, అలా కాదు, అది వేరు. సో, ఆయన చెప్పినటువంటి ఆ రోజు చెప్పినటువంటి మాట వేరు, ఈ రోజు చెప్పినటువంటి మాట వేరు. ఎందుకు అంటే అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఏదైతే ఆయన హోంమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో, మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటే తమ్ముడు అంటే తెలంగాణకి వెళ్ళిపోయాడు, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది, అన్నిటికీ ఆయన ఆన్సర్ చెప్పారు. ఒక తల్లి ఆవేదన చెప్పాడు, అట్ ది సేమ్ టైం అక్కడ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి నేర చరిత్ర చెప్పాడు, చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి తప్పుని చెప్పాడు, అట్ ది సేమ్ టైం ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి ఆన్సర్ చేశాడు. అలాగే నోరు పెదపనటువంటి సొంత పార్టీకి సంబంధించిన, అలాగే సొంత కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకి హెచ్చరికలు ఇచ్చాడు. సో, అందరికీ కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ, అలాగే కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేసి ఆయన సరైనటువంటి ఆన్సర్ చెప్పినటువంటి పరిస్థితి. సో, ఇది ఇవాళ డిసైడ్ మరో విషయం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.